మీ యొక్క పోరాటం వీటి మీద, ఈ సమాజం చేసే దుష్ప్రచారం మీద, లేకపోతే ఈ అధికార పక్షం వాళ్ళు చూపిచ్చే ఈ ప్రజల మీద చేసే వాటి మీద? ఇప్పుడు అధికార పక్షాలు లేదా ప్రతిపక్షాలు అనేటివి ఇవి పార్టీలు. పార్టీలు అనేటివి ఏవెత్తినో నా దృష్టిలో పట్ల ఈ పార్టీలన్నీ కూడా సర్వసాధారణంగా అంటే ప్రధానమైన పార్టీలు, నేను చెప్పదలుచుకున్నది ప్రధానమైన పార్టీలు అంటే అది కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా బీఆర్ఎస్ లేదా వైసీపీ, తెలుగుదేశం పార్టీ వగైరా ఏ పార్టీలు అయితేనో ఈ పార్టీలన్నీ సాధారణంగా పెట్టుబడిదారి వర్గానికి అనుకూలమైన పార్టీలు. పెట్టుబడిదారి వర్గానికి అంటే వాళ్ళు ప్రజల కోసమే అని చెప్పినప్పటికీ సారాంశం లోపట పెట్టుబడిదారి వర్గాలకు ఉపయోగపడే అనుకూలమైన పార్టీలు ఇవి. కాబట్టి పెట్టుబడిదారి వర్గాలంటే ఎవరు అంటే ఈ దేశం లోపట ఇప్పుడు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద అంటే కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి రకరకాలుగా ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు అంటే కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన లాభాలు కలిగిన ఆ లాభాలంటే కూడా కార్మికుల, రైతుల, ఇతర శ్రమజీవుల యొక్క శ్రమదోపిడీ చేస్తూ లాభాలు ఆర్జించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు. ఒక్క అంబానీ, అదానీ మాత్రమే కాదు. అంబానీ, అదానీ, గోయంక, మఫత్లాల్, టాటా, బిర్లా వగైరాలు మాత్రమే కాదు, అనేక మంది వివిధ రాష్ట్రాల్లో పట పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. కాబట్టి ఈ పెట్టుబడిదారి వర్గం అనేది అవుతుందో ఇవాళ సమస్త అంటే భారతదేశానికి సంబంధించిన వనరులను దోపిడీ చేస్తుంది. అది భూమి కావచ్చు, నీరు కావచ్చు, గనులు కావచ్చు, అటవీ సంపద కానీ అనేకమైన మానవ వనరులను దోపిడీ చేస్తున్నది. దాంతోపాటుగా శ్రమజీవుల యొక్క శ్రమ దోపిడీని కూడా చేస్తుంది. కాబట్టి ఇవి చేస్తూ కూడా ఏంటంటే వాళ్ళే ఆర్థిక రంగంలో ఆధిపత్యంగా ఉన్నారు, వాళ్ళే రాజకీయ రంగంలో ఆధిపత్యం ఉన్నారు. కాబట్టి వాళ్ళే ఈ దేశాన్ని నియంత్రిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ దోపిడీకి ఎవరు గురవుతున్నారు? రైతులు, కార్మికులు లేదా విద్యార్థులు. ఇప్పుడు హై స్కూల్స్ ఉన్నాయి, నారాయణ హై స్కూల్, నారాయణ కాలేజు లేదా చైతన్య, అంటే ఇవంతా కూడా కార్పొరేట్ సంబంధించిన అవి విద్యా సంస్థలు. అది ఆసుపత్రులు కావచ్చు, వేరు వేరు రంగాల కార్పొరేట్ రంగాలకు సంబంధించింది పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించిన దోపిడీ కొనసాగుతున్నది. దీని కింద ఈ వర్గాలు దోపిడీకి గురవుతుంది. కాబట్టి ఈ విషయాలపైన కూడా ఏంటంటే ఈ పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాము. పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ఏ పార్టీలు అయితే ఆ పార్టీలు కూడా ఏంటంటే దానికి అనుకూలమైన విధానాలు అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలను కూడా వ్యతిరేకించడం జరుగుతుంది.